హలో గురుకుల 1:2 రేషియో ఆస్పిరెంట్స్. నేను వీడియో చేశాను. దానికి సుమారుగా ఒక 700-800 మెంబర్స్ వ్యూస్ వచ్చినాయి. అందులో మరి ఎంతమంది జెన్యూన్గా వచ్చే వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు. సో కనీసం మనము 1000 నుంచి 1000 పైన అని అనుకున్నాము. దయచేసి మరొకసారి మీ గ్రూప్లలో, అంటే మీకు తెలిసిన వాళ్ళని కానీ మీ గ్రూప్లలో కానీ అందరూ రేపు వచ్చేటట్టు చూడండి. మనము మినిమం ఒక 1000 మెంబర్స్ వెళ్తేనే మనకి ఏమైనా యూస్ ఉంటుండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదంటే మనము వెళ్ళి కూడా 100 మంది 200 మంది వెళ్ళి కూడా ఎక్కువ ఏం యూస్ ఉండకపోవచ్చు. ఈ సమయం దాటిపోతే మాత్రం వాళ్ళు మనల్ని ఏమీ పట్టించుకోరు. దయచేసి అందరు అర్థం చేసుకోండి. సో అందరు రావడానికి ప్రయత్నం చేయండి. కనీసం నువ్వు రాకపోతే నీ తరఫున నీ తమ్ముడో అన్ననో ఎవరైనా పంపించడానికైనా ప్రయత్నం చేయండి. లేడీస్ కూడా అదే చెప్తున్నాను. కనీసం మీ ఇంటి వారిని ఎవరినైనా, మీ నాన్న కావచ్చు, లేదంటే మీ అన్న కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, ఎవరినైనా మీ తరఫున వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరందరూ మెరిట్లో ఉండొచ్చు. సో ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఓకేనా? మనం అందరం కలిస్తేనే అవుతుంది. ఇన్ని రోజులు మనం మిస్ అయింది ఎక్కడ అంటే ఎవరు యూనిటీ లేకుండా, ఎవరికి వారు నేను ఒక్కొని పోకపోతే ఏమవుతుంది, నేను ఒక్కొని రాకపోతే ఏమవుతుంది, అదేదో మన అక్బర్ బీర్బల్ స్టోరీలో నేను ఒక్కొని లీటర్ నీళ్ళు పోస్తే ఏమవుతుంది అని చెప్పేసి అందరూ అనుకుంటారు చూడు, అదే స్టోరీ జరుగుతుంది ఇక్కడ. సో దానివల్లనే మనం ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ 1.5 year సర్వీస్ లాస్ అయినామండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరందరూ చిన్నపిల్లలేం కాదు, మీరు కాబోయే టీచర్లు యాక్చువల్గా. సో ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నేను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు అనేది అనుకుంటేనే ఏదైనా సాధించగలుగుతారు. లేదు నాకెందుకులే నేను ఒక్కొని నీళ్ళు పోస్తే ఏమవుతుందిలే అని అనుకుంటే ఇంతే ఉంటుంది పరిస్థితి. దయచేసి అందరు రావడానికి ప్రయత్నం చేయండి. ఇది మాత్రం చివరి ప్రయత్నం మనకి. లేదు అంటే మాత్రం మనము ఆశలు వదులుకోవాలి. లేదు అని ఇన్ని డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు, 6,000 10,000 లాయర్లకు ఇచ్చి తిరగడం ఎందుకు? సో మనం ఒకసారి వాళ్ళని కలిసినట్టయితే వాళ్ళ భయం వస్తుంది. ఏం భయం వస్తుంది అంటే, ఇన్ని ఓట్లు మనకు పోతాయేమో, ఇంతమంది ఎడ్యుకేటెడ్ కాబట్టి వీళ్ళందరూ ఇంకా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు కూడా భయంతో మనకు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటూ రేపు ఖచ్చితంగా ట్రైబ్ ప్లేస్కి లొకేషన్ పెడతాను గ్రూప్లో. నెక్స్ట్ 10 AM వరకు అందరూ వచ్చే ప్రయత్నం చేయండి.